హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇప్పుడంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా కార్ వేసుకుని వెళ్తున్నారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే, లేకపోతే బండి మీద వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు. అది చిన్న డిస్టెన్స్ అయినా పెద్ద డిస్టెన్స్ అయినా కానివ్వండి, కంపల్సరీగా బస్సులోనే వెళ్ళేవాళ్ళం. ఈ ఈ సండే వ్లాగ్ కదా, ఆ రోజు మేము చిన్న ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. పొద్దున్నే 10 కల్లా ఫంక్షన్ వచ్చేసి విజయవాడ నుంచి డిస్టెన్స్లో ఉన్న ఉయ్యూరు అండి. 1 అవర్ డిస్టెన్స్ పడుతుంది. బస్ ఎక్కంగానే ఆ రోజులు గుర్తొచ్చాయండి. పల్లెవెలుగు బస్ ఎక్కి అలా కూర్చోగానే ఒక్క నిమిషం చిన్నప్పటి మెమరీస్ అన్నీ అలా తలుక్కుమని మైండ్లో మెరిశాయి. ఎంతకీ మేము వెళ్ళింది ఉయ్యూరు ఓణీల ఫంక్షన్కి అండి. వెళ్ళేసరికి చుట్టాలందరూ వచ్చారు. చుట్టాలందరినీ పలకరించేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాము. వాళ్ళు ఇంట్లోనే చేశారు. ఫంక్షన్ వచ్చేసి డాబా మీద చేశారు. చాలా చిన్నగా చేసినా బాగా చేశారనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫైనల్ టచ్ కంపల్సరీగా భోజనాలతో ముగించేస్తాం కదా. మన ఏజ్ని బట్టి మనం చూసే విధానం చాలా మారుతుంది అనడానికి ఇదొక నిదర్శనం కదా. ఒకప్పుడు ఫంక్షన్ అంటే భోజనాలు, అబ్బా భోజనానికి వెళ్తున్నామనే సంతృప్తి. కానీ ఇప్పుడు అలా కాదు. మన చుట్టాలందరినీ ఒకే చోట కలుస్తామన్న సంతృప్తి. ఏదైనా చూసే విధానంలో చాలా మార్పు ఉంటుంది కదా. ఫంక్షన్ అయితే ఇలా ముగిసిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.